మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మొదటి నుండి చదివిన ఇబ్బంది లేదు. ఇశ్రాయేలీయులకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. అతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వడును. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలెను. మన బ్రతుకు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేవారిగా, లేక ఇంకొక మాట అంటాను, దేవుని యొక్క ఆశీర్వాదానికి హక్కుదారులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎలా బ్రతకాలి చెప్పాలి? మనం ఎలా బ్రతకాలి? దేవుని యొక్క ఆశీర్వాదానికి హక్కుదారులుగా మనం బ్రతకాలి. ఈరోజు పిల్లరా, మనం ఎందుకు ఈ లోకానికి పిలువపడ్డాం అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులము అవ్వడానికే మనం పిలువపడ్డాం. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఎందుకు పిల్లరా దేవుడు మనల్ని నియమించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవడానికే. కానీ మనమైతే నిర్దినాన మన చిత్తానుసారంగా, మనకి ఇష్టం వచ్చినట్లుగా, మనకి నచ్చినట్లుగా మనము జీవిస్తూ ఏం చేస్తున్నాం అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టేసుకుంటున్నాం, లేక కాళ్ళదన్నేసుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎలా బ్రతకాలని అంటే మన బ్రతుకును బట్టి అనుక్షణము దేవుడు మనల్ని దీవించేవాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన యొక్క జీవితమును బట్టి ఈరోజు పిల్లలు దేవుడు మనలను అంచెలంచెలుగా ఆశీర్వదించాలి అని అనిపించేటట్లుగా మనం బ్రతకాలి. మనకు ఆలోచనలు కానీ, మన క్రియలు కానీ, మనకు ఉద్దేశాలు కానీ అన్నీ కూడా దేవుడు మెచ్చేదిగా ఉండాలని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే యూదా పిల్లరా తన 12 మంది సహోదరులలో పిల్లరా హెచ్చింపబడిన వాడిగా మనకి కనిపిస్తాడు. నిజానికి వాస్తవానికి మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఆ 12 గోత్రములలో యూదా గోత్రాన్ని దేవుడు చాలా హెచ్చించాడు. యూదా గోత్రాన్ని దేవుడు చాలా ఆశీర్వదించాడు. యూదా గోత్రాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్ళాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనంలో యూదా ఎంతగా హెచ్చింపబడ్డాడు అనేది ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చూద్దాం, చూడండి. ఆదికాండం 49వ అధ్యాయము 8వ వచనం. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఇది బైబిల్లో తప్పేమీ వ్రాయబడలేదు, కరెక్టే వ్రాయబడింది. వాస్తవానికి ఎవరిని స్తుతిస్తారు మీరు చెప్పాలి? ఎవరు స్తుతిస్తారు? ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. ప్రజలు ఎవరు స్తుతిస్తారు? ఎవరు స్తుతించాలి అని చెప్పాను? ప్రజలు. అది అర్థవంతంగా ఉంటుంది కదా. నిజంగా ఈ మాట ఎలా ఉంది? యూదానే తన సహోదరులు ఏం చేస్తున్నారట అంటే యూదా గోత్రాన్ని దేవుడు హెచ్చించాడు అని అనడానికి ఇదొక నిదర్శనం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే యూదాను దేవుడు ఎందుకు అంత హెచ్చించాడు? యూదాయే దేవుణ్ణి స్తుతించేవాడు, కానీ యూదాని అందరూ ఏం చేస్తున్నారట? స్తుతిస్తున్నారట. తన సహోదరులు పిల్లలందరూ కూడా యూదాని స్తుతిస్తూ యూదాని ఎంతగానో ఘనపరిచేటువంటి వారిగా పిల్లల యూదా విషయంలో తన సహోదరులను దేవుడు ఉంచాడు. ఎందుకు దేవుడు అంత ఆధిక్యతను యూదాకి ఇచ్చాడు? ఎందుకు పిల్లరా అంత ఉన్నతమైనటువంటి ఆ పరిస్థితిని యూదాకి ఇచ్చాడు? ఇంకొక రకంగా మనం ఆలోచన చేస్తే మూలవాక్యంలో మనం చదువుకున్నాము, యూదాలో నుండి ప్రముఖుడు బయలుదేరి వచ్చాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యూదా నుండి అంటే అందరి చేత గణపరచబడేటువంటి భాగ్యం మాత్రమే దేవుడు యూదానికి ఇవ్వడం కాకుండా అందరి చేత స్తుతింపబడేటువంటి ఆ ఒక్క ఔన్నత్యాన్ని మాత్రమే దేవుడు యూదాకి ఇవ్వకుండా పిల్లరా తన ద్వారా
పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రముఖుడు బయలు వచ్చాడు అని అంటే, యూదా గోత్రం నుండి ప్రముఖుడు వచ్చాడంటే ఆ ప్రముఖుడు ఎవరు అని అంటే ఈరోజు మన చేత ఆరాధించబడుతూ గణపరచబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే యూదా యొక్క ఆ వంశాన్ని దేవుడు అంత ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను అంటాను, మనమందరము కూడా దేవుని స్తుతించేటువంటి కుటుంబాలుగా మనం మారితే దేవుడు నీ గర్భాన్ని, లేక దేవుడు నీ యొక్క ఆ వంశాన్ని, దేవుడు నీ కుటుంబాన్ని ప్రముఖమైన కుటుంబంగా దేవుడు ఉంచగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులకు అవమానం తెచ్చేటువంటి వారిగా ఉన్నారు. ఎంతోమంది పిల్లల తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని కలిగించేటువంటి వారిగా ఉన్నారు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క సంతానం, నీ యొక్క కుటుంబం, లేకపోతే నీ నుండి వచ్చేటువంటి నీ జనాంగం ఏదైతే ఉందో వారు పిల్లరా నిన్ను ఘనపరిచేటువంటి విధంగా, లేకపోతే నీకు ఘనత తీసుకొచ్చేటువంటి విధంగా దేవుడు మీ కుటుంబాలను ఉంచాలి అని అంటే ఒకటే పిల్లరా, మనం దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము దేవుని స్తుతించువారమైతే, దేవుని పిల్లరా మనం నిత్యము మహిమపరిచేవారమైతే కనుక దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన పొందేటువంటి స్తుతిని, లేక ఆయన మన ద్వారా పొందేటువంటి ఆ ఘనత ఏదైతే ఉందో అది నీకు ఇచ్చి అనేకుల చేత దేవుడు నిన్ను ఘనపరుస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకానికి రావడానికి పిల్లరా ప్రముఖుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఈ లోకానికి రావడానికి పిల్లరా ఈ యొక్క గోత్రాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాడుకున్నారు. అంటే ఆ యూదా గోత్రములో నుండి ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడు నీ సంతానమును కూడా అంత అత్యధికముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడనంటే మనమందరమును స్తుతించే వారిగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదమనుకుని యూదా అను పేరు పెట్టెను. దేవుని స్తోత్రం కలుగును గాక. లేయా ఇలా అంటుంది. ఫస్ట్ ఎలా అందానంటే, మీరు జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ఏమందానంటే, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకుని పుట్టినటువంటి మొదటి కుమారుడికి ఏం పేరు పెట్టింది? రూబేను అని పేరు పెట్టింది. రెండవదిగా, నా పెనిమిటి నన్ను ద్వేషించిన సంగతి యెహోవా విన్నాడు అని రెండవ వానికి ఏం పేరు పెట్టింది? షిమ్యోను అని పేరు పెట్టింది. మూడవదిగా, నా పెనిమిటి నన్ను హత్తుకునెను గనుక మూడో కుమారుడికి ఏం పేరు పెట్టింది? లేవి అని పేరు పెట్టింది. ఈ ముగ్గురు కుమారులు పుట్టిన సందర్భం, లేకపోతే లేయ మాట్లాడిన సందర్భం మనం చూస్తే, ఈ లేయమ్మ యాకోబు చుట్టూరునే తిరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నా పెనిమిటి నన్ను ప్రేమించాడు, నా పెనిమిటి నన్ను ద్వేషించాడు, నా పెనిమిటి నన్ను హత్తుకున్నాడు. పిల్లరా ఇక మరి ఏమైందో తెలియదు. 4వ కుమారుడు పుట్టేసరికి ఈసారి లాభం లేదు, ఇక దేవుణ్ణే స్తుతించాలా అని అనుకుని పిల్లరా ఆ 4వ వాడికి ఏం పేరు పెట్టింది? యూదా అని పేరు పెట్టింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అంతవరకు పిల్లరా నేను అంటాను, మొట్టమొదటి కుమారుడు పుట్టినప్పుడు ఆమె ఏం పేరు ఆమె ప్రభువుని ఏం చేసి ఉండాలి? స్తుతించి ఉండాలా? లేదు. రెండవ కుమారుడు పుట్టినప్పుడు అయినా లేయమ్మ దేవుణ్ణి స్తుతించి ఉండాలా కదా, అప్పుడు కూడా యాకోబు చుట్టూరునే తిరిగింది. మూడవ కుమారుడు పుట్టినప్పుడు అన్న అలా ఆయన ఎత్తుకోవడం మానేసి, అత్తుకోవాలి మళ్ళీ మీకు ఇంకోలాగా అర్థమైతే మళ్ళీ ఇబ్బంది కదా. పిల్లరా దేవుణ్ణి కూడా స్తుతించుంటే బాగుండేది, కానీ వీళ్ళిద్దరి మధ్యలో మొత్తానికి తేడా ఎక్కడో వచ్చింది, మొత్తానికి తేడా వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అనుకుందట, ఈసారి ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటాను పిల్లరా, అంటే అప్పుడు దాకా ఈ లేయ ఆ యాకోబుని స్తుతించి లాభం లేక ఇక చివరికి ఎవరిని స్తుతించాలో వారినే స్తుతిస్తే బాగుంటుందని అనుకుని దారిలోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా,
గమనించాలి, మన జీవితాల్లో మనము ఎవరిని స్తుతించేవారిగా మనం ఉన్నాం, ఎవరిని పిల్లరా మనము గణపరిచేటువంటి వారిగా మనం ఉన్నాం, ఎవరిని మనము మహిమపరిచేవారిగా ఉన్నాం. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈరోజు నువ్వు కలిగినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువుని నువ్వేం చేయాలా? స్తుతించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దీవెనను బట్టి నువ్వు ప్రభువుని స్తుతించాలి.